ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీరందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకుందాం. మిఠాయి సిద్ధంగా ఉంచు, ఎందుకంటే నీ షిరిడీ ప్రయాణం చేసేందుకు నీకు అతి త్వరలోనే మంచి రోజులు రాబోతున్నాయి. కాబట్టే నువ్వు అనుకున్నటువంటి నీ షిరిడీ ప్రయాణం చక్కగా ఆనందకరంగా సాగబోతుంది అని అంటున్నారు. మరి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం ఏంటో తప్పకుండా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాబాగారి సందేశం గురించి విందాం. నీకు అసలు జరగడం లేదనుకునే పనిలో గొప్ప మార్పు రాబోతుంది. ఆ మార్పుతో నీకు, నీ కుటుంబానికి, నిన్ను వేధిస్తూ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులన్నీ కూడా దూరం అయిపోయి మంచి ఆనందకరమైనటువంటి జీవితం రాబోతుంది. నాకు మాటిచ్చావుగా బాబా, నాకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతే తప్పకుండా నీ చెంతకు వస్తాను, షిరిడీ ప్రయాణం చేస్తాను అని అన్నావు కదా. మరి అతి త్వరలోనే నీ చుట్టూ అలుముకున్నటువంటి మాయ, అలాగే నిన్ను పట్టి పీడిస్తున్నటువంటి దుష్టకరమైనటువంటి రోజులు అన్నీ పూర్తి కాబోతున్నాయి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నన్ను మాత్రం నువ్వు దాటిపోలేవు. ఎందుకంటే నిన్ను ఎలాంటి పరిస్థితుల్లోనూ నేను ఒంటరిగా విడిచిపెట్టలేదు కాబట్టి. నా కళ్ళెప్పుడు నిరంతరం మిమ్మల్ని చూస్తూ ఉంటాయి కాబట్టి. మీ అపూర్వమైనటువంటి ఆనందాలను, దుఃఖాలను, సంతోషాలను వీటన్నిటినీ నేను గమనిస్తూ ఉంటాను. మరి మీ తండ్రికి దీని గురించి తప్ప మరి దేని గురించి ఆలోచన ఉండవు కదా. మీ సంతోషం కోసమేగా నేను నిరంతరం శ్రమిస్తూ ఉంటాను. ఇక దేనికి మీకు చింతిస్తూ ఉంటే కళ్ళకు మీకు కన్నీళ్లు తప్ప ఏవీ మిగలవు, ఎటువంటి లాభమూ ఉండదు. నువ్వు చింతిస్తూ కూర్చున్నావంటే అప్పుడు నేను నీతో ఉన్నాననే నమ్మకాన్ని నువ్వు నాకు ఇవ్వలేదనే కదా అర్థం. ఆ క్షణం మరి నా కళ్ళు విసిగిపోతాయి. నాకు ఒక సమయాన్ని నువ్వు ఖచ్చితంగా కేటాయించి ఇవ్వాలి. ఆ సమయం వరకు నువ్వు వేచి ఉండాలి. నేను నీకు సరైనటువంటి సమయంలోనే సహాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నాను. కాబట్టే నువ్వేమీ భయపడనవసరం లేదు, అలాగే బాధపడనవసరం లేదు. ప్రతి చోట, అంటే నువ్వు వెళుతున్నటువంటి ప్రతి చోట నీవు నా ఉనికిని గమనిస్తావు, నన్ను చూస్తూ సంతోషిస్తావు. నీ మనసంతా అలసిపోయిందని నాకు బాగా అర్థమైంది. ఎందుకంటే నీ సమస్యలతో, నీ కుటుంబ సమస్యలతో వారు నీ గురించి, అలాగే నీ ఉన్నత స్థితి గురించి ఆలోచిస్తూ వారు కూడా నీరసించిపోయి ఉన్నారు. ఎంతగా ప్రతినిత్యం సతమతమవుతున్నారో నేను గమనిస్తూ ఉన్నాను. నీ మనసులోని ఆలోచనలన్నీ కూడా తీసేసి నాపై దృష్టి నిలుపు. నీకు ప్రతి క్షణం ధైర్యాన్ని అందిస్తూ ఉంటాను. నువ్వు అనుకున్నది తప్పకుండా జరుగుతుంది. నేను నీకు కనిపించనవసరం లేదు. నేను నీ చేతిని ఎప్పుడూ విడిచిపెట్టను. కంటికి రెప్పలా గమనించుకుంటూ జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాను. ఇక నువ్వెక్కడ ఉన్నా నువ్వు చేసేటటువంటి ప్రతి పని నాకు తెలుసు. నీ పక్కనే ఉంటూ నీకు మార్గాన్ని చూపుతూ ఉంటున్నాను. నీకే పని దొరకడం లేదు. నేను ఎంచుకున్న పని కూడా నాకు సవ్యంగా సాగడం లేదు. అసలు నేను చదివినటువంటి చదువుకే నాకు లభించినటువంటి పనికి అసలు ఏమాత్రం పొంతం లేదు. అందులోనూ నాకు వచ్చేటటువంటి జీతం వలన నా ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడటం లేదు. నాలో ఎంత టాలెంట్ ఉండి మాత్రం ఏ లాభం? ఇలా తక్కువగా వచ్చేటటువంటి జీతానికి అసలు నా చదువుకు సంబంధం లేనటువంటి ఉద్యోగం చేస్తున్నాను. ఇలా అయితే ఇప్పుడున్న పరిస్థితిలో నాకు, నా కుటుంబానికి కావలసిన ఖర్చులు కానీ, లేదా నాకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కానీ, వీటన్నిటి గురించి ఎలా అని ఆలోచిస్తూ ఉంటున్నావు. నాకు కూడా చాలా బాధగాను, నిరుత్సాహంగాను ఉంటుంది. ఒక మాట చెబుతాను, గుర్తుంచుకో. నీకు లభించినటువంటి వృత్తి చాలా మంచిది. అయితే దానిని నువ్వు చిన్న, పెద్ద అనేటటువంటి భేదం నీలో నువ్వే నింపుకున్నావు. ఎలాంటి వృత్తైనా సరే పరమ పవిత్రంగా భావించు. నిజాయితీగా పనిచేస్తున్నావు కదా, ఆ పనిలోనే ఆనందాన్ని వెతుకు. ఇప్పుడు ఆదాయం నీకు తక్కువగా కనిపించవచ్చు. నీకు తప్పకుండా అది భవిష్యత్తులో గట్టి పునాదిలా మారబోతుంది. అసలు ఏదైతే నువ్వు కోరుకున్నావో, అలాగే నువ్వు ఏదైతే ఎంచుకున్నావో అదంతా కూడా నీ కాళ్ళ దగ్గరకు రాబోతుంది. ఏదో ఒక పనినైతే చేస్తూ ఉన్నావు కదా, ఖాళీగా అయితే ఉండడం లేదు. అందుకు నువ్వు ముందు గర్వించాలి. అవకాశాలనేవి ఒకేసారి రావు. వచ్చినప్పుడు మాత్రం నువ్వు ఏ విధంగా వాటిని ఉపయోగించి వాటి పట్ల న్యాయం చేశావు అనేది చాలా ముఖ్యం. కాబట్టి నీ ఖర్చుల గురించి ఆలోచిస్తూ పని చేయవద్దు. ఆ ఆలోచనలతో నువ్వు ఇంకా ఇంకా కృంగిపోతావు. వచ్చిన దాన్ని చూసి సర్దుకుపో. ఖర్చును తగ్గించుకో.
రాబోయే రోజుల్లో ఇంకా మంచి భవిష్యత్తును భగవంతుడు ఇవ్వబోతున్నాడు. కష్టానికి ప్రతిఫలాన్ని వెంటనే నీకు ఇవ్వలేకపోయినా తప్పకుండా ఏదో ఒక మంచి రోజైతే నువ్వు ఊహించని విధంగా జరిగేలా భగవంతుడు అనుగ్రహించబోతున్నాడు. ఓర్పుగా సహనంగా ఉండమనేది అందుకే మరి. జీవితం నీకు చాలా పాఠాలను నేర్పించబోతుంది. సహనంతో అసలేది సాధ్యం కానిదంటూ ఉండదు అని నువ్వు తప్పక తెలుసుకుంటావు. సహనం ఓర్పు ఉన్నవారి జీవితం ఎప్పుడూ ఓడిపోదు. ఇది నిజమైనటువంటి సత్యం. నా బిడ్డలకు ఖర్చులకు తిండికి బట్టలకు ఎప్పుడైనా భయపడేటటువంటి రోజు ఈ బాబా తీసుకువస్తాడా? వారికి అవసరమైనవన్నీ కూడా నేను స్వయంగా దగ్గరుండి మరీ అందజేస్తాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేనెప్పుడూ మీతో ఉంటూనే ఉంటాను. ఇది నిజం. నిరాశగా ఏ పని చేయవద్దు. అది నీకు ఆనందాన్ని ఇవ్వకపోగా మరింతగా నిన్ను కష్టాన్ని అలాగే నిన్ను కృంగదీసే విధంగా చేస్తుంది. జీవితం ఏ క్షణంలో అయినా సరే మారిపోవచ్చు. అది ఈరోజైనా రేపైనా లేదా ఒక్క క్షణంలోనైనా సరే నువ్వు కూడా ఊహించని విధంగా మారిపోవచ్చు. కాబట్టే ఎప్పుడు ఏం జరిగినా నువ్వు మాత్రం నీ వైపు నుండి మంచి ప్రవర్తనతోనే ఉండు. నీ కష్టాన్ని నీ మంచితనం ప్రతీదీ కూడా ఒక గొప్ప ఆశయంలా మలుచుకొని దానిని విజయవంతంగా చేసుకో. అంతకు మించినటువంటి రెట్టింపు స్థాయిలో తిరిగి మరలా నీ వద్దకే చేరేటటువంటి బాధ్యత నేను చూసుకుంటాను. నన్ను నమ్మినటువంటి నా బిడ్డలకు నేనెప్పుడూ వారి ఆశలను చిదిమేసేలా చేయను. వారి కంట కన్నీరు రానివ్వను. మహారాజు పదవే కావాలని కోరుకోవద్దు. నువ్వు నిజంగా నీ ఖర్చుల కోసం నీ కుటుంబ ఖర్చుల కోసమే పరితపిస్తూ ఉంటే ఇక వాటి గురించి మర్చిపో. ఎందుకంటే వాటి గురించి నేను చూసుకుంటాను. నిజంగా పేదరికమే చాలా శ్రేష్టమైనటువంటి అలాగే అసలైనటువంటి రాజరికం నాయనా. నన్ను నీ హృదయంలో నిలుపుకున్నావు కదా. బుద్ధిని మనసును ఏకం చేసుకో. నీ పనియందు దృష్టి సారించు. రాబోయే రోజుల్లో ఎంత గొప్పగా బ్రతికే రోజులు రాకపోయినా సంతోషంగా ఆనందంగా ప్రశాంతంగా ఉండేటటువంటి జీవితాన్ని మాత్రం నీకు తప్పక ఇస్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇక ఈ బాబా కోసం మిఠాయిని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. ఎందుకంటే నువ్వు కలలు కంటున్నటువంటి ఎన్నో రోజులుగా పరితపిస్తూ బాబా నేను రావాలనుకున్నటువంటి ప్రతిసారి ఏదో ఒక అడ్డంకులను సృష్టిస్తూ ఉన్నావు ఎందుకు? నాకు నీ దర్శనం కావాలి. తప్పకుండా నేను నిన్ను చూసే తీరాలి అని షిరిడి షిరిడి అని ఆరాటపడుతున్నావు కదా. నీకు వచ్చేటటువంటి ఆనందకరమైనటువంటి రోజుల్లో షిరిడి ప్రయాణం కూడా ఒక మరుపురానటువంటి తీపి జ్ఞాపకంలా మారబోతుంది. ఇక షిరిడి ప్రయాణం చేసేందుకు కూడా నీ కుటుంబంతో పాటు సిద్ధంగా ఉండు. నీ మనసును బాధ పెట్టేటటువంటి పనులేవి కూడా చేయవద్దు. అలాగే నీకు ఆనందాన్ని ఇచ్చేటటువంటి పనులు మాత్రం అస్సలు వదులుకోవద్దు. కాస్త కష్టమైనప్పటికీ వాటి యందు ఎక్కువగా ధ్యాస ఉంచి కాస్త ఎక్కువగా శ్రమించు. శ్రమతో కూడినటువంటి పని ఎప్పటికీ వ్యర్థం కాదు. నన్ను నమ్ము. ఆనందంగా ఉండు. సో విన్నారు కదండి బాబాగారి సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. ఓం సాయిరాం. సర్వే జనా సుఖినో భవంతు.